ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మరి చాలామంది ప్రజలు తెలుసో తెలియకో కొన్ని అనుకోకుండా కొన్ని పాప చేస్తుంటారు. అది వాళ్ళకి అనుకోకుండా జరుగుతుంటుంది. ఒక మనిషిని కొట్టడం కానీ, ఒక మనిషిని అనుకోకుండా చంపేయటం కానీ, ఒక మనిషిని మనం అనుకోకుండా తిట్టడం కానీ అది పాపమే. కాబట్టి మనల్ని ఆశించిన వాళ్ళని మనం మోసం చేయటం కానీ అది పాపమే. కాబట్టి మనకి ఆ పాప పుణ్యం అనేది ఎలా సరిచేసుకోవాలి, ఆ పాపాన్ని మనం ఎలా కడుక్కోవాలి, ఆ పాపాన్ని అనేది మనకి సమస్య అనేది ఎలా తీరిపోతుంది. కొన్ని తప్పులు అనుకోకుండా జరుగుతుంటాయి. ఏది స్త్రీల నుంచి పురుషులకు ఎదురవుతుంటాయి కొన్ని సమస్యలు, అది అనుకోకుండా జరిగిపోతుంటాయి. మరి అలాంటి జరిగిపోయిన కొన్ని ఒక పాప పుణ్యం అనగా వాళ్ళు ఏదో ఒక విధానాలుగా వచ్చి ఒకటి చేయాల్సింది ఇంకోటి చేసేస్తారు. మరి వాళ్ళు చెప్పుకోరు కదా. కొన్ని ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది కొంచెం ఆలోచన చేయాలి. మరి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ కొన్ని పాపాలు చేసినప్పుడు ఆ పాపాలను మనం కడుక్కోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ పూజ చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఫలిస్తుంది అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని మనం తెలిసి చేస్తుంటాం తప్పులు, కొన్ని మనం తెలియక కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి కొన్ని తప్పులు మనకు జరిగిపోయినప్పుడు, కొన్ని మనకి ఇలా జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని నదుల స్నానాలు చేస్తుంటాం. ఏదైనా కానీ నదులు, కృష్ణానది కానీ, గోదావరి కానీ, తుంగభద్ర కానీ, ఏ నది అయినా కానీ ఒక నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి మేము తెలుసో తెలియకో చేసిన పాపాలనేది తొలగిపోవాలనేది ఒక తమలపాకులో పసుపు కుంకుమ వేసేసి ఆ తమలపాకులో ఓమం రాయాలి. ఓం మనకి సృష్టి ఓమే కదా, ఓంకార శబ్దంలో నుంచే కదా మనకంతా ఈ సృష్టి వచ్చేసింది. అదేవిధంగా ఆ ఓం అనేది ఓంకార రూపాన్ని రాయాలి. రాసి పసుపు కుంకుమ వేసేసి ఆకు, ఏ ఆకైనా పర్వాలేదు, తమలపాకనే కాదు, ఏ ఆకైనా పర్వాలేదు, ఆ ఆకుని తీసుకొని మనస్ఫూర్తిగా భగవంతుని మనస్ఫూర్తిగా అనుకొని చేసిన పాపము, అనుకోకుండా జరిగిన కొన్ని పాపములు మాకు తొలగిపోవాలి అని 3 సార్లు అనుకొని 3 సార్లు మునగాలి. ఆ ఆకుతోని అట్లే ముక్కు పట్టుకొని 3 సార్లు మునగాలి. 3 సార్లు మునిగి ఆ నదిలో బయటికి వచ్చిన తర్వాత మీరు అమ్మవారు గుడి కానీ, స్వామి గుడి కానీ, వెంకటరమణ గుడి కానీ, ఏ గుడి అయినా కానీ దర్శనానికి వెళ్ళి ఆ దర్శనం చేసుకొని వచ్చినట్టుకైతే మీకు ఆ పాప పుణ్యం అనేది తొలగిపోతుంది. మీకు మళ్ళా మైండ్లో అనేది ఒక ఫ్రెష్ ఆలోచనలు అనేది వస్తాయి. మీకు ఇది పోతే కానీ కొత్త ఆలోచనలు అనేది మీకు మైండ్లో వస్తాయి. ఇది ఇలాగే ఉంచుకొని మీరు ఏ కార్యక్రమం చేయలేరు. ఎందువల్లంటే అదే మీకు మైండ్లోకి ఆలోచన వస్తుంటుంది. ఫలానా టైంలో ఫలానా తప్పు జరిగింది, ఫలానా జరిగింది, మరి అది ఎలా మళ్ళీ నేను ఇంకో మంచి చేస్తున్నాను, మరి అది జరిగిద్దో జరగదో అన్నట్టుగా వాళ్ళకి అనుమానము, సందేహము. మనసుకి అనుమానము, సందేహము, చాలా టెన్షన్, ఈ 3 మొదలవుతాయి. ఈ 3 మొదలైనప్పుడే ఎంత వాడైనా కూడా చిన్న పని కూడా చేయలేడు. ఆ అనుమానంతో, ఆ టెన్షన్తో ఏ పని చేయలేడు, ఏ పని ముందుకు కాలేదు, ఏ పని ముందుకు పోలేడు. దానివల్ల వాడు చేయాల్సినోడు కూడా చేయలేకపోతాడు, చదవాల్సినోడు కూడా చదవలేకపోతాడు, మైండ్ అప్సెట్ అయిపోతుంటుంది. ఆ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి మీరు నది స్థానంలో చేసినట్టుకైతే మీరు చేసిన పాప పుణ్యములు పోతాయి. దాంతోపాటు అక్కడ గురువులు, బ్రాహ్మణులు కానీ, గురువులు కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకొని వచ్చినట్టుకైతే తప్పకుండా మీ మీద ఉండాల్సిన ఆ దోషం అనేది మీ మీద పోతుంది. మీ మైండ్ బాగుంటుంది. మీరు ఏ కార్యక్రమమైనా చేయగలుగుతారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా ఎదుటివాడిని నమ్మి మీరు చేయొద్దండి. ఆలోచించి చేయండి.
తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతక పట్ల ఏముందనేది, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మైండ్లో ఏముంది, ఏం చేస్తే బాగుంటుందనేది కూడా మొత్తం చూసి చెప్పగలుగుతాం. మీకు ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా ఓం నమఃశివాయ నమః. ఇది శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠంతో తయారు చేసిన అమ్మవారు పూజా బలాన్ని చేసి మేము ఈ వేరుని అమ్మవారు పూజా బలం చేసి మేము తీస్తుంటాం, పీగుతుంటాం. ఈ వేరు సభకట్టు వేరు. నరదిష్టి, నరఘోష, ప్రజాదిష్టి, గృహాదిష్టి ఎలాంటి దోషాలకైనా కూడా పటాపంచలైపోతాయి. నరదిష్టికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ వేరుని మేము మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము పూజా బలాలు చేసి, హోమాలు చేసి, కట్టుగట్టి ఈ వేరుని మేము భూమిలోంచి తీసి ఇది మేము ఇస్తుంటాం. ఈ వేరుని మీరు తప్పకుండా మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుకైతే ఈ వేరుని మీకు ఫ్రీగా ఇస్తుంటాం. మా దగ్గరికి వచ్చినట్టుకైతే మీకు ఇది మా అడ్రస్సు వచ్చి హైదరాబాదు దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఆపోజిట్ అనగా ఎదురుగా శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం. గత 30 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ, ఎంతోమంది ప్రజలకి మేము సేవ చేసుకుంటూ వస్తున్నాం. మా దగ్గరకు వచ్చిన అందరూ బాగున్నారు. కాబట్టి మీరు కూడా బాగుండాలంటే మా దగ్గరికి వచ్చి ఈ వేరుని తీసి అమ్మవారు పసుపు కుంకుమలు మేము పూజ చేసినాయి. తర్వాత గురువుగారు మాకు పూజా బలం చేసిన యంత్రములు, పూజలు చేసి ఇస్తుంటారు. ఇలాంటిది ఈ వస్తువుని మేము తప్పకుండా మీకు అందజేస్తాం. కాబట్టి మరి ఎక్కడో దూరం నుంచి ఉండవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అంత దూరం నుంచి మేము రావలేము కదండి గురువుగారు అని అంటారు. వాళ్ళకి తప్పకుండా మాకు వాళ్ళ పేరు, అడ్రస్సు మాకు పంపించినట్టుకైతే కొరియర్ ద్వారాగా వాళ్ళకి మేము పంపించగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమఃశివాయ నమః.